హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఫిష్ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఫిష్ ఫ్రై చేస్తున్నానండి నేను. ఈరోజు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదా, రోజుకు ఒక వెరైటీ అడుగుతుంటారు ఇంకా పిల్లలు. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఫిష్ ఫ్రై తీసుకున్నాను అనమాట. ఈ ఫిష్ ఫ్రైలో కూడా మనం కొన్ని వెరైటీస్ అనేది ఉంటాయి కదండి, నేను ఏ టైప్లో చేస్తాననేది చూపిస్తున్నాను. అది కూడా కాకుండా మా బాబుకి కూడా అన్ని ఐటమ్స్ అలవాటు చేయాలనుకుంటున్నాను ఈ సమ్మర్ హాలిడేస్లో అయినా. అందుకని వాడి కోసం ఇట్లా ఫిష్ ఫ్రై తయారు చేస్తున్నాను. ఫిష్ ఫ్రై ఫస్ట్ అయితే ఇట్లా 1/2 kg ఫిష్ ఫ్రై తీసుకున్నానండి. నేను, మా వారు, మా బాబే కదా ఉండేది, మా ముగ్గురికి చాలు. అందుకని నేనైతే ఫిష్ ఫ్రై ఒక 1/2 kg తీసుకున్నాను. 6 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైని మనం ఘాట్లు పెట్టుకుంటున్నాము. చూడండి, ఈ టైప్లో కత్తితో ఘాట్లు పెట్టుకుంటున్నాము. కత్తిపీటతో అయినా పెట్టుకోవచ్చు, కత్తితో అయినా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మనందరికీ ఇప్పుడు చాక్స్ అలవాటు అయిపోయినాయి కదా, చాక్స్తోనే ఫిషెస్లో మసాలా ఎక్కడానికి ఇలా అన్ని ఫిషెస్కి ఘాట్లు పెట్టుకుందాం మనం. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో చూద్దామండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. మిరియాలు తీసుకుంటున్నాను. ఫస్ట్ మిరియాలు దంచి పెట్టుకుందామని. మిరియాలు ఎందుకు దంచుతున్నానంటే, కారము అందరము వేసుకుంటాము, మిరియాలు అయితే కొంచెం మనకి కఫానికి అన్నిటికీ మంచిది కదా. జలుబు చేసినప్పుడు మనకి వంటింట్లో మ్యూజికల్ ఐటమ్స్ చాలా ఉంటాయి కదండి. ఇప్పుడు మనకి పప్పు ఎనిపేది కానీ, కూర వేసేటప్పుడు వచ్చే సౌండ్స్ కానీ, ఇలా రోట్లో వేసి దంచుతూ ఉంటే వచ్చే సౌండ్స్ కానీ, వంటింట్లోనే చాలా మ్యూజికల్ ఐటమ్స్ ఉంటాయి మనకి. చాలా మందికి చిరాగ్గా ఉంటుంది, కానీ వంట చేసే వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఇవన్నీ. చూసారా, మిరియాలు కూడా పొడైపోయిందండి, కనిపిస్తుందా మీకు? సారీ అండి, మా వంటిల్లు కొంచెం చిన్నది, ఇల్లు మారాం కదా మేము, అందుకని మాకు కొంచెం లైటింగ్ తక్కువే ఉంటుంది. ఇదండి, చూసారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. కొంచెం ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను. దేనికైనా మనం ఫస్ట్ వంటల్లో సాల్టే వేస్తాం కదా. నేను కొంచెం వేస్తున్నాను, తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. ఎక్కువైతే ఎండాకాలం తినొద్దండి. సాల్ట్ ఎండలకి ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదు, మోషన్స్ అవుతుంటాయి. బయట తిరిగే మగవాళ్ళు ఉంటారు కదా, ఏదో నాకు తెలిసి నేను చెప్తున్నాను. కొంచెం పసుపు వేసుకుందాం. నాన్ వెజ్ కదా, పసుపు వేసుకుంటే మనకు మంచిది, నీచు వాసన రాదు, యాంటీబయాటిక్కి మంచిది కదా, పసుపు చాలా వరకు మంచిది కదా. పసుపు వేసుకున్నాను. ఇంకా ఉప్పు పసుపు వేసుకున్నప్పుడు నెక్స్ట్ వేసే ఐటమ్ ఏముంటుందండి? కారమే ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనం కారం కూడా వేసేస్తున్నాము. ఏంది మిరియాలు అనింది కారం వేస్తుంది అనుకుంటున్నారా? కొంచెమే వేస్తున్నానండి. చూడండి, 1/2 స్పూన్ కూడా వేయలేదు, నేను చూసి వేసుకుంటాను. కారపొడి వేసుకుంటాను. మిరియాలు వేసి నాకు కూడా కారం సరిపోకపోతే, బాబున్నాడు కదా, కొంచెం కారం తక్కువే వేస్తాను నేను. ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసుకుందాము. పెప్పర్ పౌడరు నేనైతే మిక్సీకి వేయనండి. పెప్పర్ పౌడరు నాకు ఇలానే కచ్చా పచ్చాగా ఉంటేనే నచ్చుతుంది, పంటికి కూడా తగులుతూ ఉంటేనే మంచిది. ఇదిగోండి, కొంచెమే వేసాను, అది కూడా చూసి వేసుకుందామని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. దేనికైనా కూడా ఒక రౌండ్ ఆయిల్ కానీ, ఒక్క 1/2 స్పూన్ కానీ ఆయిల్ వేసుకుంటే మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. అందుకని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మ చెక్క వేసుకుంటున్నాను. కొంచెం నిమ్మ చెక్కలో కూడా కొంచెం వేసాను, ఎందుకంటే నాకు ఫిషెస్ తక్కువ ఉన్నాయి కదా, చేపలు, అందుకని తక్కువ వేసాను. లైట్గానే వేసాను నిమ్మరసము. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు నిమ్మరసాన్ని. ఇప్పుడు నేను నా ఐటెం వేస్తున్నాను, అది ఫుడ్ కలరు. ఎవరు వేసుకోరు, మ్యాక్సిమమ్ ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నారు కదా, కానీ నేను మా ఋతు కోసం ఫుడ్ కలర్ అయితే లైట్గా వేస్తానండి, ఎక్కువ వేయట్లేదు ఈసారి. ఎందుకంటే వాడికి కొంచెం రెడ్గా ఉంటే మమ్మీ గోబీ అంటాడు, అందుకని వాడి కోసం, వాడికి కొంచెం ఇంట్రెస్ట్గా తినగలరు కదా, అందుకని వాడి కోసమే
లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను, రెడ్గా కనిపిస్తుందని. ఇప్పుడైతే ఫస్ట్ ఈ మసాలా మొత్తము అప్లై చేసేసాను, మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, ఇంత కొద్ది మసాలా ఇన్ని ముక్కలు కెట్టబడుతుందా అనుకుంటున్నారా? పట్టుద్దండి, అది ఫిష్కి అయితే పట్టేస్తుంది. చూడండి, దీంట్లో ఒక్క రోజుతో చిటికెడు వాటర్ కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు ఉప్పు చూసుకునే వాళ్ళు కూడా చూసుకోవచ్చు, నేనైతే చూసుకోవట్లేదు. అంటే ఏంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారా? కాదు, నాకు అలా చూడడం నచ్చదండి. మసాలాలో కరెక్ట్గా పడిపోతుందిలే అనుకుంటాను. ఎవరికైనా డౌట్ వస్తే అయితే ఈ టైంలో చూసుకోవచ్చు ఉప్పు. ఇప్పుడు ఫిషెస్కి అప్లై చేసేసుకుందాం, పట్టించేద్దాం. పిల్లలు ఇంకా ఎండలో తిరగకుండా ఇళ్లలోనే ఉండాలనుకుంటే, మనం ఫోన్లు టీవీలు అవేమి ఇవ్వకూడదు అనుకుంటే, యూట్యూబ్లో చిన్న చిన్న గేమ్స్ అవి చెప్తున్నారు కదండి. ఆ గేమ్స్ అనేవి నేర్పిద్దాం మనం కూడా. నేనైతే నిజంగా ట్రై చేస్తున్నానండి. మా బాబు ఈ మధ్య టీవీ చూస్తున్నాడు, ఫోన్ చూసేవాడు కాదు, ఇప్పుడు ఫోన్ కూడా చూస్తున్నాడు. నేనైతే ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బాబుకి కొంచెం ఏదైనా గేమ్స్ అవి నేను కూడా యూట్యూబ్ చూసే ఫాలో అయ్యి నేర్పిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా చెప్తారని చెప్తున్నాను. సారీ అండి, ఇందాక అల్లం పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. నేనైతే వేసాను అల్లం పేస్టు, మీరు కూడా వేసుకోండి. మళ్ళీ చెప్పలేదు కదా, వేయలేదనుకుంటారేమో. వేసాను అల్లం పేస్ట్, ఒక చిన్న హాఫ్ స్పూనే వేసాను ఈ ఫిషెస్కి సరిపోయేంత. మీరు కూడా వేసుకోండి. ఇలా మసాలా మొత్తం పట్టించేసాను కదా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ కూల్ చేసుకో. ఇప్పుడు మనం ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఫ్రీజ్ చేసుకొని వేయించుకునేటప్పుడు తీస్తానండి నేను, ఒక 10 నిమిషాల ముందు. ఇప్పుడైతే ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూసేసుకుందాము. తర్వాత మీకు వేయించేటప్పుడు చూపిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూల్ అవ్వాలి అది. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ తీసుకొని చూద్దాము ఎలా ఉన్నాయో. చూసారు కదా, ఇందాక మసాలా కూడా పల్సగా ఉన్నింది, ఇప్పుడైతే థిక్ అయింది, మొత్తం పట్టేసింది. చూసారు కదా, నేనైతే 1.5 అవర్ పెట్టానండి. నాకు వంట అంటే అన్నము కూర అన్ని వండుకొని లాస్ట్లో తీస్తున్నాను. నాకు 1.5 అవర్ పట్టింది. ఈలోపు మనం నూనె పెట్టుకుందాం. బాండీల్లో నూనె పోసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట, సిమ్లో పెట్టుకుంటున్నాను. కొంచెమే నూనె పోసుకోండి, లేకపోతే మనకు ఆ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనము నాన్ వెజ్ కర్రీస్లోకే వాడుకుంటాం కదా, అన్నిట్లోకి వాడుకోం కదా, అందుకని చెప్తున్నాను. వేగిందో లేదో చూద్దామని వేసాను. చూడండి, వేగుతున్నట్టుంది. ఇంకొంచెం వేడి పడితే ఫిష్ వేసేసుకుందాము. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? ఎదుగో పప్పు చారు కాస్తున్నాను పక్కన వేరే స్టవ్ మీద. 2 బర్నర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫిష్ వేస్తున్నాను. ఫిష్ చెప్పాను కదా ఇందాక, మనము చేసేటప్పుడు అన్ని మ్యూజికల్ ఐటమ్సే మనకు వస్తాయి. ఇది కూడా నాకు ఒక మ్యూజిక్కే, ఆయిల్ వేయగానే జై అని లేచింది. నేను 2 వేస్తున్నాను. పప్పులకు నన్ను కూడా కొంచెం గమనించి అంటుందండి. దీన్ని కొంచెం సిమ్లో పెడుతున్నాను, చిటికలు మీద పడుతున్నాయి. ఒక్కసారి తిప్పేసుకున్నామంటే ఆయిల్లో. మీకు మెయిన్గా చెప్తున్నాను, సిమ్లో పెట్టుకోండి. చూడండి, సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, హైలో మాత్రం పెట్టద్దు. లోపల ఫిష్ అనేది ఉడకాలి కదా. మీకు ఖచ్చితంగా 5 నుంచి 10 మినిట్స్లో పడుతుంది ఒక ఫిష్ వేగడానికి. ఫిష్ వేసినా చూపిస్తాను. చూసారు కదా, రంగు అని కలర్ అంతా కూడా బాగా వచ్చిందా? అంతే కదా. ఇప్పుడు మనం టిష్యూ వేసుకున్న బౌల్లోకి తీసేసుకుందాం. బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి.
మిగతా కూడా వేసేసుకుందాం మనం. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా చేసుకొని ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.